విలేజ్ మ్యాప్‌ని యూజ్ చేసి టీపన్‌లో ఉన్న ఫీల్డ్ లైన్‌ని ఎలా మెజర్ చేయాలి? వితౌట్ స్కేల్ అంటే ఫిజికల్‌గా స్కేల్‌ని యూజ్ చేయకుండా ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి మనకి కావాలి అన్న ఒక ఫీల్డ్ లైన్‌ని ఎలా మెజర్ చేయాలి? అనేది నేను ఈ వీడియోలో మీకు క్యూజీఏఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆ లైన్‌ని ఎలా మెజర్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌ని అందరూ యూజ్ చేయొచ్చు. అందరూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ క్యూజీఐఎస్ అనేది. ఈ క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? అండ్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఫైల్స్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మాత్రం ఒక సర్వే ఫీల్డ్‌లో ఒక ఫీల్డ్ లైన్ మెజర్‌మెంట్‌ని ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనం దానికంటే ముందు ఏం చేయాలంటే క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేసుకోవాలి. క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని సెట్టింగ్స్ చేయాలి. ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలి? సీఆర్ఎస్ కోఆర్డినేట్ రిఫరెన్స్ సిస్టమ్‌ని ఎలా ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? అవన్నిటిని నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని డీటెయిల్‌గా ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఒకవేళ ఇదే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి లేదా ఇంకెవరికైనా తెలియాలి ప్రైవేట్ సర్వేయర్ ఎవరికైనా తెలియాలి అని అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఒక విలేజ్ మ్యాప్‌ని యూజ్ చేసి సర్వే ఫీల్డ్ యొక్క ఒక లైన్ మెజర్‌మెంట్ ఓన్లీ 1 లైన్ మెజర్‌మెంట్ లేదా 2 లైన్, 3 లైన్ మీ ఇష్టం. ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్‌ని మెజర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది తెలుసుకుందాం మనం. ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఏం చేయాలి మనం? న్యూ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ చేయాలి ఫస్ట్. న్యూ ప్రాజెక్ట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ప్రాజెక్ట్. ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ ప్రాపర్టీస్‌లోకి వెళ్తే జనరల్ సెట్టింగ్స్‌ని చేసుకోవాలి ఫస్ట్. జనరల్ సెట్టింగ్స్‌లో ఏంటి? ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఆల్రెడీ సేవ్ అయిపోయింది. ప్రాజెక్ట్ హోమ్ కూడా ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటుంది. మీరు దాంట్లో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇవ్వాల్సింది ఇందులో ఏంటంటే ప్రాజెక్ట్ టైటిల్ మాత్రమే. ఏమిస్తాను? మెజర్‌మెంట్ అని ఇస్తాను. మెజర్‌మెంట్. కింద చూసుకుంటే మెజర్‌మెంట్స్‌లో ఇక్కడ ఎలిప్సాయిడ్‌లో డబ్ల్యూజీఎస్ 84 ఈపీఎస్జే 7030ని మాత్రమే ఇవ్వాలి. అది ఇస్తేనే మనకి తెలంగాణ రిఫరెన్స్ వస్తుంది. మన జోన్‌లో యూజ్ చేసేది కోఆర్డినేట్ వచ్చేసి డబ్ల్యూజీఎస్ 84. అదయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ యూనిట్స్ డిస్టెన్స్ మెజర్‌మెంట్ ఇక్కడ మీటర్స్, యూనిట్ ఫర్ ఏరియా మెజర్‌మెంట్ వచ్చేసి ఎకర్స్. ఎకర్స్‌లోకి ఇచ్చుకొని అప్లై చేసుకోవాలి. కింద ఉన్న వాటన్నిటిని డిఫాల్ట్‌గానే ఉంచండి. వీటిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కింద మనం అప్లై కొట్టుకొని ఓకే క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు మన జనరల్ సెట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? సిఆర్ఎస్ సెట్టింగ్స్ చేయాలి. సేమ్ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళాలి. ప్రాపర్టీస్ ఓపెన్ చేయాలి. ప్రాపర్టీస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సిఆర్ఎస్‌లో ఏమని చెప్పాను? డబ్ల్యూజీఎస్ 84 యూటీఎం జోన్ 44ఎన్ ఇది మాత్రమే ఇవ్వాలి. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఈ ప్రీ డిఫైన్డ్ కోఆర్డినేట్ రిఫరెన్స్ సిస్టమ్ ఉంది కదా! ఇందులో ఉంటుంది ఇది. ఇందులో ఎక్కడ ఉంటుందంటే జియోగ్రాఫిక్ 2డి అని ఉంది కదా! ఈ జియోగ్రాఫిక్ 2డిలో మన ఈ డబ్ల్యూజీఎస్ 84 యూటీఎం జోన్ 44 అని ఉంటుంది. దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేసి ఓకే కొట్టండి. రైట్? ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇందులోకి మన ఫైల్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి? ఇక్కడ లేయర్ ఉంది కదా పైన ఈ టూల్ బార్‌లో పైన లేయర్‌లో ఈ లేయర్‌ని సెలెక్ట్ చేయండి. ఈ లేయర్‌లో యాడ్ లేయర్ ఫస్ట్ మనం లేయర్‌ని యాడ్ చేయాలి కాబట్టి యాడ్ లేయర్‌లో యాడ్ రాస్టర్ లేయర్ అనగానే మనకి సోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ సోర్స్ ఎక్కడ ఉంది? ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మన లైబ్రరీ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లైబ్రరీలో మనకి ఎక్కడ ఉంది అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంది నాకు ఇది సెలెక్ట్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. అన్ని డిఫాల్ట్‌గానే ఉంటాయి. మీరు దీంట్లో ఏం సెట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఇక్కడ కింద డైలాగ్ బాక్స్‌లో యాడ్ అని ఉంది కదా! యాడ్ క్లిక్ చేసి ఒకటేసారి యాడ్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ వెనకాల వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు క్లోజ్ చేయండి. వచ్చేసింది చూడండి. మన విలేజ్ మ్యాప్ అనేది ఇందులోకి వచ్చేసింది. సో, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒక సర్వే ఫీల్డ్‌ని తీసుకొని ఆ సర్వే ఫీల్డ్‌ని మెజర్ చేయడమే.
ఇప్పుడు సపోజ్ ఈ ఈ ఫీల్డ్ ఉంది. 181 అనే ఫీల్డ్ ఉంది. ఈ 181 అనే సర్వే ఫీల్డ్‌ని ఎందుకు తీసుకుంటున్నానంటే, ఈ 181 అనే సర్వే ఫీల్డ్ యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి, నేను మీకు ఈ 181 తీసుకుంటున్నాను ప్రతిసారి. ఈ 181లో ఇప్పుడు ఈ లైన్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా డిస్టెన్స్ ఎంతుంది అనేది ఇప్పుడు మనం మెజర్ చేసి చూద్దాం. అది ఎలా మెజర్ చేయాలి అనంటే, ఫస్ట్ ఇక్కడ ఈ ఈ టూల్ బార్ చూడండి. ఈ మిడిల్ టూల్ బార్ ఏదైతే ఉందో, ఇందులో మనకి ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? మెజర్ లైన్. ఈ మెజర్ లైన్‌లో ఈ మెజర్ లైన్‌ని క్లిక్ చేసుకుంటే ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్‌ని పక్కకు జరుపుకొని ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు పాయింట్‌ని సెలెక్ట్ చేయండి. ఇది సెంటర్. సెంటర్ ఇలా సెలెక్ట్ చేసుకోగానే లెఫ్ట్ క్లిక్ చేయగానే మనకు పాయింట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అక్కడ. అక్కడి నుంచి మనకి ఇప్పుడు ఎక్కడికి కావాలి? ఇది దీని స్టోన్. ఇక్కడ వరకు దీని స్టోన్. ఇదిగోండి ఈ సెంటర్ పాయింట్ యొక్క వచ్చేసి ఇది దీని స్టోన్. ఇక్కడికి క్లిక్ చేసి పెట్టుకుందాం. రైట్. ఇక్కడ మనం క్లిక్ చేసుకొని పెట్టుకున్నాం. ఆల్రెడీ ఒక లైన్ వచ్చేసింది. రైట్ క్లిక్ చేసి దాన్ని వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే 164.61.7 మీటర్స్ అనేది ఈ లైన్ వచ్చింది. ఇది కరెక్టా? రాంగా? అప్రాక్సిమేట్ ఉందా? లేదా? మొత్తమే డిఫరెన్సా? అనేది మనం ఇప్పుడు ఈ టీపన్ యొక్క డిస్టెన్స్‌ని చూసి చేద్దాం. చూసుకుంటే ఇక్కడ 577 మెట్రిక్ లింక్స్. ఇది వచ్చేసి మెట్రిక్ లింక్స్‌లో ఉంది. మనం ఈ మెట్రిక్ లింక్స్‌ని మీటర్స్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే మీటర్స్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే డివైడెడ్ బై 4 పాయింట్ సంథింగ్ చేంజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా మాత్రం 4 అనేది తీసుకుందాం. లేదా మీ గూగుల్ కన్వర్టర్ ఓపెన్ చేసి గూగుల్‌లో మీరు మెట్రిక్ లింక్స్ టు మీటర్స్‌ని కన్వర్ట్ చేసుకుంటే కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని 577 అనేది మెట్రిక్ లింక్స్‌లో నుంచి నేను దీన్ని మీటర్స్‌లోకి కన్వర్ట్ చేస్తాను. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసాము. మనకి ఎంత వచ్చింది ఇందులో QGISలో 164.617 అంటే రౌండ్ ఫిగర్ తీసుకుందాం. 165 మీటర్స్. ఓకే. 165 మీటర్స్ అని వచ్చింది. ఇక్కడ ఇందులో ఎంత ఉంది? 577. ఇది మెట్రిక్ లింక్స్‌లో ఉంది అండ్ ఇది మీటర్స్‌లో ఉంది. సో మీటర్స్ టు మెట్రిక్ లింక్స్‌లోకి మెట్రిక్ లింక్స్ టు మీటర్స్‌లో కన్వర్ట్ చేయాలంటే మెట్రిక్ లింక్స్ ఎంత? 577 ఉంది. వచ్చేసి ఇంటూ 4 సారీ డివైడెడ్ బై 4 577 డివైడెడ్ బై 4 చేసుకుంటే 144.25 అనేది వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 164.617 అని వచ్చింది. ఇది నేను ఎగ్జాక్ట్‌గా ఇవ్వలేదు. మన మెట్రిక్ లింక్స్ టు మీటర్స్ కన్వర్జన్‌లో ఇంకా డెసిమల్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. నేను ఆ డెసిమల్ పాయింట్‌ని ఎంటర్ చేయలేదు కాబట్టి 144 అనేది వచ్చింది. ఆ డెసిమల్ పాయింట్‌ని ఎంటర్ చేస్తే 154 అని వస్తుంది. 10 మీటర్స్ అటు ఇటుగా రావచ్చు. ఎందుకంటే మనం పాయింట్ అనేది సెంటర్‌లో పెట్టాం. కానీ లైన్ అనేది ఎక్కడి నుంచి ఉంది? లైన్ అనేది ఇక్కడి నుంచి ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లైన్ అనేది ఉంది. సో అందుకని మనకి మెజర్మెంట్ అనేది ఎక్కువ తక్కువ రావచ్చు. ఇది అప్రాక్సిమేట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇలా మనం ఒక సర్వే ఫీల్డ్ యొక్క లైన్‌ని మెజర్ చేసుకోవచ్చు. అదే విధంగా ఏరియా ఎలా మెజర్ చేయాలి? ఏరియా కూడా ఇందులోనే ఉంచుడండి. మెజర్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటే సేమ్ అదే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్‌ని తీసేయండి ఇక్కడి నుంచి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి పాయింట్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని తీసేద్దాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ పెట్టేసుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఇది. మనం ఈ మ్యాగ్నెట్ ఎనేబుల్ చేసుకుందాం. మ్యాగ్నెట్ ఎనేబుల్ చేసుకుంటే పాయింట్ అనేది సెంటర్‌లో వస్తుంది. అన్ని స్టోన్స్‌కి పాయింట్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇక్కడ పాయింట్, ఇక్కడ స్టోన్ ఉంది, ఇక్కడ స్టోన్ ఇచ్చాం. ఇక్కడ ఒక పాయింట్ అండ్ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ అండ్ లాస్ట్ ఇది ఒక స్టోన్ అండ్ లాస్ట్ వచ్చేసి ఈ స్టోన్. ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. రైట్ క్లిక్ చేయగానే మన ఏరియా అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? ఇంతకు ముందు కూడా మనం
ఇదే విధంగా చేసాం. అట్రిబ్యూట్ టేబుల్ అదంతా ఓపెన్ చేసి చేసాం. కానీ ఇప్పుడు ఇది డైరెక్ట్‌గా నేను మీకు ఇదే ఆప్షన్ డైలాగ్ బాక్స్‌లో ఉండే ఒక మెజర్‌మెంట్ టూల్‌ని యూజ్ చేసి మెజర్‌మెంట్ అనేది తీశాను. ఇక్కడ చూసుకుంటే ఇంతకుముందుకి పాత వీడియోలో చూసుకుంటే సేమ్ 18.488 ఎకర్స్ అండ్ ఇందులో కూడా 18.488 ఎకర్స్ అనేది వచ్చింది. అంటే మన పొలం వచ్చేసి ఇది వచ్చేసి 18 ఎకర్స్ అండ్ పైన వచ్చిన పాయింట్‌ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే అది ఐదర్ 19 ఎకర్స్ అన్నా అవ్వాలి లేదా 18 ఎకర్స్ అన్నా అవ్వాలి. ఈ విధంగా మనం మెజర్‌మెంట్ టూల్‌ని క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి లైన్ మెజర్‌మెంట్ అండ్ ఏరియా మెజర్‌మెంట్‌ని ఎలా చేసుకోవాలో కంప్లీట్‌గా చూసాము. ఇంకా ఈ వీడియో అర్థం కాకపోతే, ఇంకా ఈ క్యూజీఐఎస్ అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. నేను మీకు పర్సనల్‌గానైనా చెప్తాను ఎలా చేయాలో అనేది. ఓకే. అండ్ మనం ఇందులో యాడ్ చేసిన వెక్టార్ ఫీల్డ్స్‌ని, రాస్టర్ ఫీల్డ్స్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఆటోక్యాడ్‌లో కూడా వేసుకోవచ్చు. ఆటోక్యాడ్‌లో వేసుకొని మనం ఆటోక్యాడ్‌లో మెజర్మెంట్స్‌ని ఇచ్చి ఒక టీపన్ని తయారు చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకి ఈ ఫైల్ అనేది ఇలానే ఉంది. ఈ ఫైల్ నుంచి ఇక్కడి దాకా మనం బేస్ లైన్ వేసుకొని మధ్యలో ఎక్కడైతే స్టోన్స్ ఉన్నాయో అక్కడికి స్టోన్స్ కాడికి ఆఫ్‌సెట్లు వేసుకొని మెజర్మెంట్స్‌ని అనేది ఇచ్చుకోవచ్చు. అలా మనం మిస్సింగ్ టీపన్ని ఫైండ్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న మన ఫీల్డ్ యొక్క లైన్‌ని తెలుసుకోవచ్చు. ఇంకా ఈ టోపోగ్రఫీ డీటెయిల్స్‌ని అందులో పెట్టుకోవచ్చు. దీన్ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఇదొచ్చేసి డిజిటైజ్డ్ మ్యాప్. ఈ డిజిటైజ్డ్ మ్యాప్ ఉంటేనే మనం ఈ టీపన్ని ఫైండ్ చేయగలుగుతాం. ఈ డిజిటైజ్డ్ మ్యాప్ ఎక్కడ దొరుకుతుంది అంటే విలేజ్ మ్యాప్. వీటన్నిటిని సర్వే భవన్‌లో పొందుపరచడం జరిగింది. సర్వే భవన్‌లో లేదా మీ మండల ఆఫీస్‌లో కూడా వీటిని రికార్డ్స్‌ని పొందుపరచడం జరిగింది. మీకు కనుక ఒకవేళ ఎవరైనా సర్వేయర్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మీరు ఈ విలేజ్ మ్యాప్‌ని తీసుకోవచ్చు. లేదా మండల ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ కూడా ఈ విలేజ్ మ్యాప్‌ని తీసుకోవచ్చు. సో, ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? ఒక ఏరియాని ఎలా ఫైండ్ చేయాలో తెలుసుకున్నాము. అండ్ ఒక లైన్‌ని ఎలా మెజర్ చేయాలో తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో మనం ఏం తెలుసుకోవాలి? ఇంకా కొత్తగా వీటిలో ఏమున్నాయి? వీటితోని మనకి ఏం ఉపయోగం ఉంది? అంటే నేను వాటిని రిసర్చ్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో దాని గురించి అప్డేట్ చేస్తాను. ఇలాగే మీ దగ్గర అన్సాల్వ్డ్ టీపన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే ఆ టీపన్స్‌ని న్యూమరికల్ కన్వర్జేషన్ చేసి ఏరియా ఎక్స్టెంట్‌ని ఫైండ్ చేసి నేను మీకు టీపన్స్‌ని ఇవ్వగలుగుతాను. దానికోసం మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడం కోసం నేను నా కామెంట్ బాక్స్‌లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. నా వాట్సాప్ నెంబర్. దానికి మీరు మీ ఫైల్స్‌ని షేర్ చేయండి. అండ్ మీకు సొల్యూషన్‌ని నేను ఇవ్వగలుగుతాను. సో, వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఎవరైనా తెలుసుకోవాలి, కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.